ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. నేను సౌదీ దేశానికి వెళ్ళాను. అక్కడ నేను డ్రైవర్ని. నా కఫిల్ చాలా ఇబ్బందులు చేశాడు. ఇట్లా నారా లోకేష్ గారికి వచ్చి ఒక వీడియో చేసి పెట్టాను. అది వచ్చి నారా లోకేష్ దగ్గర వెళ్ళింది. మా దగ్గుబాటి వెంకటప్రసాద్ సార్ గారు ఎమ్మెల్యే గారు ఇది స్పందించి వెంటనే నాకు వచ్చి 20 రోజుల్లో నాకు ఇక్కడ హామీ ఇచ్చారు. ఒక నెలలో అయింది. మొత్తం ప్రాసెస్ అంతా అయ్యి ఈ పొద్దు వచ్చి నాకు ఇక్కడికి తీసుకొచ్చారు. చాలా ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారికి, అన్న గారికి, అలాగే మా రాయల్ మధు గారికి, మా బావగారు ఇస్మాయిల్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. బెంగళూరు నుంచి ఇక్కడికి నా ఇంటి వరకు నాకు రాయల్ మధు గారు, మా ఎమ్మెల్యే గారు, మా బావగారు ఇస్మాయిల్ గారు అందరూ వచ్చి, నారా లోకేష్ గారు అందరూ వచ్చి నాకు ఇక్కడి వరకు క్షేమంగా ఇంటికి వచ్చి వచ్చారు. నాకు థ్యాంక్ యూ సీఎం సార్, దగ్గుబాటి సార్కి అందరికీ రుణపడి ఉంటాను సార్. నాకు చావే శరణం అనుకున్నాను. నా భార్య మొగం, మా భార్య పిల్లల మొగం చూడలేదు అనుకున్నాను. మళ్ళీ వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి నాకు వచ్చి ఒక మంచిగా నా భార్య పిల్లల్ని చూసుకునే అవకాశం ఇచ్చారు. చాలా చాలా రుణపడి. 3 నెలల క్రితం సౌదీకి వెళ్ళారు ఆయన. అక్కడ 2 నెలల నుంచి ఆయనకి చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన సౌదీ చాలా ఇబ్బంది పెట్టి ఆయనకి తినడానికి తిండి లేక, ఉండడానికి స్థలము లేక చాలా ఇబ్బంది పెట్టాడు. ఆయన బయటికి గెంటేశారు. ఆ పరిస్థితుల్లో వచ్చి మా అన్న వాళ్ళకి, మధు అన్న గారికి, ఇస్మాయిల్ అన్న గారికి, మా ఎమ్మెల్యే గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. మేము ఇట్లా చెప్తానే మేము వెంటనే ఆ రోజే సాయంత్రమే ఇంటి దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ కలుసుకొని వచ్చి మాకు ఇట్లా హామీ ఇచ్చినారు. మీకు ఎట్లా తిరిగి మీకు నెలలోగా వాళ్ళని పిలుచుకొని వస్తారు మీ ఆయనకి, మీరు ఏం టెన్షన్ పడద్దండి అమ్మ, మేము ఉంటాము అని చెప్పినారు. చెప్పిన మాట ప్రకారమే ఆయన మాట నిలబెట్టుకున్నారు. నారా లోకేష్ గారికి, మన ఎమ్మెల్యే గారికి, మా అన్న మధు అన్న గారికి, మా ఇస్మాయిల్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మా ఆయన ఇక్కడికి వచ్చినారంటే వీళ్ళంతా కారణమే. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.